శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కాకుండా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే, ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందామండి. మీనరాశిలోనే రాహుతో కలిసి శుక్రుడు అసలు మంచివాడే కాదు, అవునా? అయినా శుక్రుడు ఎగ్జాల్టేషన్లో వస్తున్నాడు కదండి, అంటే ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు కదా. శుక్రతుల్యుడు రాహు అవుతాడు కదా. శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు కదా, అంటే మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా డెవలప్ అవుతుందండి. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు మీకు కలుగుతాయి. విద్యలో బాగా రాణిస్తారన్న సందేహం లేదు. ఆస్తిపాస్తులు కూడబెట్టుకుంటారు, నెమ్మదిగా డెవలప్ అయిపోతారు. అంతేకాకుండా రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి కూడా అందలేకపోవచ్చు. ఏదో కారణాలు ఉంటాయి కదండి. మనం అప్పు ఇస్తాము, మనం అంటే మీరని కాలంలో రాలేకపోవచ్చు, కట్టలేకపోవచ్చు. అది కారణాల వల్ల, చాలా పెద్ద ప్రాబ్లం కాదు. ఏదైనా 3వ భావంలో గురుడు మాత్రము అంత మంచివాడు కాదండి. మీరు రాశ్యాధిపతిగా 3వ భావం ఉన్నాడు కాబట్టి మీకు యోగాన్ని ఇస్తాడు. అంటే మీ తమ్ముళ్ళని కలవడము, మీకు సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఉండడము, తెలివితేటలు అధికంగా ఉండడము, గురుడు మంచి యోగాన్ని ఇస్తాడంటే తమ్ముళ్ళకి చాలా మంచి చేస్తాడని. మీకు వాహనాలు, గృహాలు కొనుక్కునేట్ చేస్తారు. వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతూ ఉంటుంది మీకు. అవన్నీ కొనుక్కునేట్ చేస్తుంటాడు గురుడు. ఏది వాహనాలు. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి భరోసా, నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చే మనగాడు మీరే. అంత బ్రహ్మాండంగా గురుడు యొక్క ప్రభావం చాలా బాగుందండి. మీ తోబుట్టులకి ఫుల్ సపోర్ట్ మీరు. తమ్ముళ్ళు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు. అదొక గొప్ప అదృష్టం. 4th భావంలో కుజుడు ఉన్నాడు. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు. మీకు ఎక్కడున్నాడు? 21వ తారీఖు నుంచి మీకు కుజస్తంభన మొదలవుతుంది. పైగా కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది పర్ఫెక్ట్గా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్తారు. ఏంటంటే మిథున రాశిలో కుజుడున్నా, మీ జాతకాలు కూడా చూసుకోండి. మిథున రాశిలో కుజుడున్నా, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నా వాళ్ళు విదేశాలను నివసిస్తారు, విదేశాల్లోనే ఉంటారు. చదువు రీత్యా అవ్వచ్చు, ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, శాశ్వతంగా వాళ్ళు నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దశలు, అంతర్దశలు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, 21వ తారీఖు నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే 4th భావంలో కుజుడు కూడా, యాక్చువల్గా మీ కుజుడు మంచివాడు కాదు, కానీ మంచివాడే. 4th భావం ఉండడం వల్ల చదువులు కొద్ది ఆటంకాలు కలిగించిన మీకు వాహన యోగము, గృహయోగము, ఆభరణాలు, వాహనాలతో చెప్పాం కాబట్టి అవన్నీ ఇస్తాడు. భూములు అవకాశం ఉందండి. 4th భావంలో కుజుడు అంటే భూములు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది అంటారు. జరా చదువు బాగా వస్తుంది, విద్యలో సంగీతం బాగా ఉండడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, మరి
20వ తారీఖు వరకు ఉంటాడు, 28th వరకు. ఆ కుజుడు సంతానం విషయంలో మగ సంతానం ఇస్తాడు మీకు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. అలాగే కళారంగంలో కూడా అభిరుచి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానంలో కేతు. భయమా? ఏం భయం లేదు. అంటే భయం ఎందుకు అంటే కేతు సప్తమాలు అంటే అమ్మాయి భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, ఏదో చికాకులు కలిగిస్తూ ఉంటాడు, వ్యాపారస్తుల బిజినెస్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. గురుదృష్టి ఉందని మాత్రం మర్చిపోకూడదు. మీరు రాశ్యాధిపతి చూస్తున్నారు కదా, సప్తమ భావాన్ని బ్రహ్మాండంగా చూస్తున్నాడు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా భార్యాభర్తల విషయంలో వాళ్ళు అనురోగంగానే ఉంటారు, అదృష్టంగానే ఉంటారు. ఈవెన్ దో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ అయినా సరే. పైగా మీ సంబంధాలు మంచి మంచి సంబంధాలు అంటారు కదా, అవన్నీ చక్కగా సకాలంలో వచ్చి కుదురుతాయి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉండేవి, జరిగేవి, లేట్ అయిపోయి. ఇప్పుడు ఏం కాదు, చక్కటి సంబంధాలు కుదురుతాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి బాగున్నాడు. రిట్రగ్రేషన్లో బాగా అంటే యాక్చువల్గా కుజస్తంభన అంటామండి. మిథున రాశిలో కుజుడు ఉంటే కుజస్తంభనే, ఓకే కరెక్టే. కానీ అక్కడ ఏమైందంటే కుజస్తంభన అయినప్పటికీ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంది. జనరల్గా కుజుడు మంచివాడు కాదు. గొడవలు చేయడానికి, గొడవలు అవ్వడానికి, ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి, యుద్ధాలు అవ్వడానికి కారణం కూడా కుజుడు మిథునంలో ఉంటే అవుతాయి. సరే అవన్నీ పక్క పెడదామండి. మనం అవన్నీ రావాలని కోరుకోవద్దు మనం. సరే భాగ్యస్థానం బాగుంది కాబట్టి, గురుదృష్టి ఉంది కాబట్టి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, మీరు దేంట్లో ఉన్నా సరే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చూసుకుంటే భాగ్యస్థానం ఫైనాన్స్ విషయంలో దూర ప్రాంతాలు వెళ్ళడము, చదువు రీత్యా వెళ్ళడము, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, పీఠాలు, శక్తి పీఠాలు, మానసాదేవి ఆలయాల దర్శనాలు, గురువుగారితోటి, పీఠాధిపతులతోటి ఎంత బ్రహ్మాండంగా ఉందండి మీకు. దశమంలో బుధుడు 4th హౌస్ లార్డ్ అండ్ 7th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. 7th హౌస్ లార్డ్, ఇంకో రీజన్ చూడండి, 7th హౌస్ లార్డ్ ఆర్ 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్న, 4th హౌస్ లార్డ్ 7th హౌస్లో ఉన్న, 7th హౌస్ లార్డ్ కన్ఫ్యూజన్ కదా. కుజుడు సప్తమాధిపతి అయ్యి 10వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఖచ్చితం. ఇందాక కూడా చెప్పా రీజన్, అది కూడా. ఇవన్నీ చూసుకుంటే దశమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి, తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగాభివృద్ధి, బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు మీరు, వాటిలో కూడా బాగా రాణిస్తారండి. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే అలాగే ఆడిటర్స్, కాస్ట్ ఆడిటర్స్ అంటారు చూస్తారా, ఫైనాన్స్ అకౌంట్స్, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. డాక్టర్స్ ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి గురుడు హౌస్ కాబట్టి బుధుడు ఉన్నాడు కాబట్టి గురుడు హౌస్లో యోగాన్ని బాగా కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్ బుధుడు అంటే ఇంకా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మంచి బాగా మీకు ఉన్నతంగా రాణించడానికి, ప్రమోషన్స్ రావడానికి, సకాలంలో మీ డబ్బులు చేతికి అందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాభస్థానంలో రాబితో కలిసిన బుధుడు అంటే 4th హౌస్ లార్డ్ 7th హౌస్ లార్డ్ కలిసి రవి బుధులు కాంబినేషను లాభస్థానంలో విశేషమైన యోగం. ఏం యోగాన్ని ఇస్తారు? జనరల్గా వాళ్ళు ఉన్న హౌస్ మంచి కాకపోయినా మకర రాశిలో ఉన్నప్పటికీ లాభంలో ఉన్నారు కాబట్టి మీ సంపదలు పెంచుతారండి. అలాగే మీ ఫాదర్ గారి యొక్క ఆరోగ్యము ఆర్థికంగానూ ఉండడం చాలా బాగుంటుంది, డౌట్ లేదు. పైగా మీకు గురుదృష్టి కూడా రవి బుధులకు ఉంది. ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే సరే ఇంత చెప్పారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుందండి. సైంటిస్టులకి, ఈ మ్యాథమెటిషియన్స్కి, ఇలా సైన్స్ గ్రూపులో ఉంటారు డాక్టర్స్, వీళ్ళకి విశేషంగా రాణించడానికి అవకాశం ఉంది. గురుదృష్టి ఉంది కాబట్టి ఫైనాన్స్. అదే కనుక 2వ భావంలో మీ లగ్నానికి 2వ భావంలో రవి బుధులు ఉండి గురుదృష్టి ఉంటే చక్కగా మీరు ఆడిటర్స్ అయిపోతారు, లా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అవుతారు. అలాగే లా రిలేటెడ్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి మీకు ఫేవరబుల్గా మీకు వార్తలు వస్తాయి. సో రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుందండి. మీ అన్నయ్య గారిలో బాగుంటుంది. కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది, బాగుంటుంది. అంతేకాకుండా మీకు బంధువులు అంటే బాగా ఇష్టము, ఇంటికి రావాలని కోరుకుంటారు, వస్తారు. అలాగే 11వ భావం చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. సో ఈ విధంగా చెప్పుకుందాం. శని శుక్రులు 12వ భావంలో తప్పు, అవునా? కరెక్ట్గా తప్పే. ఎందుకంటే శని శుక్రులు 12వ భావం అంటే చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు నడవడిక కొన్ని ఉంటాయి. అవన్నీ మనం ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మవారిని పూజిస్తాము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటాము, శనీశ్వరుడు తైలాభిషేకం చేయించుకుంటాం అంటే మీరే అర్థం. సో ఇలా చేయించుకోవడం వలన శని సూక్తం వలన దోషం పోతుందండి. ఏదైనా 12th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడం వలన యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే విమల యోగం అని చెప్తుంటాం. శుక్రుడికి కలిసాడు, అష్టమాధిపతి కలిసాడు. అష్టమాధిపతి 12వ భావంలో ఉంటూ 12వ భావాధిపతి కలవడం సరే కాంబినేషను
ఎనిమిదో ఇంటి వాడు 12వ ఇంటి వాడు కలిసి 12 భావంలో విపరీత రాజయోగాన్ని ఇవ్వాలిగా, మరి ఇచ్చి తీరుతారు. అంటే భాగ్యంలో దశమంలో బుధుడు, లాభంలో రవి బుధుడు, శని శుక్రులు 12వ భావంలో. ఖచ్చితంగా మీకు ఈ నెల 15 రోజులు బాగా అద్భుతంగా మంచి మంచి శుభఫలితాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీనరాశి వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని, ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన, అఖండ దీపారాధన తెలిసిన పెద్ద మూకుడు తీసుకొచ్చి ఒక ఒత్తి వేసి వెలిగిస్తాం కదండి శనివారం. అలాగే శివాభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారి యొక్క దర్శనాలు శుక్రుడు కదా చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీకు చెడు ఫలితాలు, చెడు దోషాలు, ఈ మీకు ఉండేటువంటి కొన్ని బ్యాడ్ ఇంపాక్ట్స్, మన మీద దృష్టి ఉంటాయి కదా, ఆ దృష్టి ప్రభావాలు అన్నీ పోయి సర్వదా సుఖంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.